Hello everyone. Welcome to Python Life YouTube channel. Python Life యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటి దానికి ఆన్సర్ చేస్తున్నాం. సో ఇక్కడ హౌ టు స్టార్ట్ జావా యాజ్ ఎ బిగినర్. సో ఆల్రెడీ మనము జావా కోర్సును ఎట్లా నేర్చుకోవాలి అనేటువంటి దాని గురించి ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఏంటండి అంటే ఒకవేళ మనము జావా కోర్స్ అనేటువంటిది తీసుకున్న తర్వాత మన ప్రాక్టీసింగ్ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ఓకేనా, ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది రాయాలి అంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ ఏంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎన్విరాన్మెంట్ సెటప్లో ఫస్ట్ నీ సిస్టంలో అంటే నీకు ఏదైతే డెస్క్టాప్ సిస్టమ్ అనేటువంటిది ఉందో, నీ పర్సనల్ కంప్యూటర్ అనేటువంటిది ఉందో, ఈ పర్సనల్ కంప్యూటర్లో ఓకే నీకు జావా ఇన్స్టలేషన్ అనేటువంటిది ఉండాలి. మరి జావా ఇన్స్టలేషన్ ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ యూ షుడ్ డౌన్లోడ్ ద జేడీకే లేటెస్ట్ వర్షన్. జేడీకే ఎందుకు? జావా కదా మనం డిస్కస్ చేస్తున్నది. జేడీకే ఏంటి అంటే ఈ జేడీకే అనేటువంటిది జావా అనేటువంటిది మనకు జేడీకే అనేటువంటి నేమ్ తోటి అవైలబుల్ గా ఉంటది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జేడీకే అనేటువంటి దాన్ని జావా డెవలప్మెంట్ కిట్ అని చెప్తున్నాం. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకునే కంటే ముందు మనం ఏం చేయాలి? ఈ జేడీకే ఓకే లేటెస్ట్ వర్షన్ను ఓకేనా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకేనా ఫాలో ద ఇన్స్టలేషన్ ఇన్స్ట్రక్షన్స్. హౌ టు ఇన్స్టాల్ జేడీకే అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ప్రాపర్ గా మనము ఫాలో కావాలి. దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అండ్ హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ఇన్ అవర్ ఓకేనా రెగ్యులర్ సెషన్స్. ఓకే, ఫస్ట్ యూ షుడ్ download the JDK, then install the JDK, and while installing, you should follow the proper instructions. ఓకేనా? ఎందుకండి అంటే కొన్ని బేసిక్ సెటప్స్ ఆర్ లేదు అంటే డిఫాల్ట్ సెటప్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ డిఫాల్ట్ సెటప్స్ అనేటువంటివి ఓకేనా ఆ పర్టికులర్ సెటప్స్ మనం చేంజ్ చేయకూడదు. అండ్ అవి కంటిన్యూ అనేటువంటి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్స్ ను యూజ్ చేస్తూ ఆ ఇన్స్టాలేషన్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ సెటప్ యువర్ ఎన్విరాన్మెంట్. అంటే నువ్వు ఎక్కడ నీ ఎన్విరాన్మెంట్ అంటే దట్ మీన్స్ బిన్ అనేటువంటి ఫోల్డర్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది అండ్ దాన్ని పాత్ ఏంటి, వీటన్నిటిని ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ పాత్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ప్రాపర్ గా లేకపోతే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ అనేటువంటిది ప్రాపర్ గా లేకపోతే ఓకేనా నీకు ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఇన్స్టలేషన్స్ అండ్ ఈ పాత్ సెటప్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా యూ షుడ్ సెలెక్ట్ సమ్ ఓకేనా బిగినర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. దట్ మీన్స్ ఏంటండి అంటే సమ్ ఐడిఈస్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడిఈస్ ఐడిఈస్ దట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఐడిఈస్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఐడిఈ అనేటువంటిది లేకపోతే నీవేం చేయాల్సి వస్తుంది? నోట్ ప్యాడ్ లో నీ ప్రోగ్రామ్ అనేటువంటిది రాయాల్సి వస్తుంది. నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ రాస్తే దాని యొక్క కంపైలేషన్ కానీ అండ్ ఎగ్జిక్యూషన్ కానీ లిటిల్ బిట్ కాంప్లెక్సిటీ. సో కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాం? బిగినర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్, వాటిని మనం ఐడిఈస్ అని చెప్తున్నాం. ఆ ఐడిస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ రియల్ టైంలో యూజ్ చేస్తున్నటువంటి ఐడిఈ ఏంటండి అంటే ఎక్లిప్స్ అని చెప్తున్నాం. వీటితో పాటు సమ్ అదర్ ఓకేనా ఐడిఈస్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ మనం మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే ఎక్లిప్స్ అనేటువంటి ఐడిఈని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది
ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందండి అంటే నీవు ఒక కీవర్డ్ అనేటువంటిది టైప్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆ కీవర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మనకు అక్కడనే ఎర్రర్ చూపిస్తుంది. అండ్ నీకు ఏదైనా ఒక క్లాస్ అనేటువంటి తీసుకున్నప్పుడు, అంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్ లో ఉండేటువంటి మెథడ్స్ లిస్ట్ అనేటువంటివి నీకు అక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ ఏ అప్లికేషన్ తీసుకున్న దానికి రిలేటెడ్ డిక్లరేషన్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. అంటే దట్ మీన్స్ ఆ పర్టికులర్ కీవర్డ్ యొక్క డెఫినేషన్ కానీ, దాని యొక్క సింటాక్స్ కానీ, దాని యొక్క యూసేజ్, హౌ టు యూజ్ అనేటువంటిది ఎవ్రీథింగ్ మీకు అక్కడ డిక్లరేషన్ లో ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎక్లిప్స్ అనేటువంటి ఐడిఈని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇది నువ్వు జావాను స్టార్ట్ చేసే కంటే ముందు నువ్వు వీటన్నిటిని ఓకేనా ఏంటండి అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్. నీకు ఒకవేళ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ మీద ఎక్స్పీరియన్స్ అంటే దట్ మీన్స్ ప్రియర్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ హియర్ ఓకేనా. నీకు ఒకవేళ సి లాంగ్వేజ్ మీద అవేర్నెస్ ఉన్నా, C++ మీద అవేర్నెస్ ఉన్నా, పైథాన్ మీద అవేర్నెస్ ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకండి అంటే యూ షుడ్ లెర్న్ లిటిల్ బిట్ ఆఫ్ ఫాస్టర్ దెన్ వెరీ బిగినర్. అంటే ఒకవేళ నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కొద్దిగా స్పీడ్గా ఓకేనా వీటిని కంటిన్యూ చేయొచ్చు అని చెప్తున్నాం. అండ్ వీటితో పాటు నీవు ఏం చేయాలండి అంటే ఓకేనా లర్నింగ్ ఇంటిగ్రిటీ అంటే దట్ మీన్స్ కొందరితోటి నీవు ఓకేనా జాయిన్ అవుతూ ఉండాలి. అంటే ఆ, నీకు ఏదైనా ఒక టాస్క్ అనేటువంటిది వచ్చింది అంటే ఆ టాస్క్ ని యూ షుడ్ షేర్ విత్ అదర్స్. అంటే ఒక టాస్క్ ను ఓకేనా పక్క వాళ్ళతోటి షేర్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ ను అండ్ అట్లా చేయడం వల్ల ఏమవుతుందండి అంటే నాలెడ్జ్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కోడింగ్ లో కూడా నీకు ఏంటండి అంటే నీ ఓన్ లాజిక్ కాకుండా అండ్ దాంతో పాటు సమ్ ఏంటి సమ్ క్రియేటివిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్ నుంచి. సో అండ్ నెక్స్ట్ లెర్నింగ్ స్టైల్స్ అంటే నీకు ఏ విధంగా అయితే ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే నీకు గుర్తుండిపోతుందో అండ్ కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ అనేటువంటి వాటిని సెర్చ్ చేస్తూ ఇచ్చినటువంటి టాస్క్ ను ఓకేనా బ్రేక్ డౌన్ చేస్తూ, అంటే దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లార్జ్ టాస్క్, ఆ టాస్క్ అనేటువంటి దాన్ని స్మాల్ స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ ఓకేనా దాన్ని డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తే అది ఈజీ అవుతుంది అని చెప్తున్నాం. అండ్ మీకు లర్నింగ్ గోల్స్ అనేటువంటిది ఉండాలి. పర్ డే యూ షుడ్ వర్క్ దీస్ మెనీ అవర్స్ అండ్ ఓకేనా గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక జీల్ అనేటువంటిది ఉండాలి. అండ్ అప్పుడే నువ్వు ఈజీగా జావా అనేటువంటిది నేర్చుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేటువంటిది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. అండ్ మనం బిగినింగ్ లో ఉండేటువంటి ఓకేనా ఎఫర్ట్ అండ్ మిడిల్ ఆఫ్ ది కోర్స్ అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లోకి వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది. ప్రాక్టీస్ టైం అనేటువంటిది తగ్గించేస్తూ ఉంటాం. ఏదో జస్ట్ అటెండ్ ద కోర్స్ అండ్ నెక్స్ట్ ఓకేనా అటెండ్ ద ఇంటర్వ్యూ అంటే కష్టం. కాబట్టి యూ షుడ్ ప్రాక్టీస్ ప్రాపర్లీ అండ్ కన్సిస్టెంట్. పర్ డే మనం ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ అనుకున్నాము అంటే యూ మస్ట్ ప్రాక్టీస్ 2 అవర్స్ వాట్ ఎవర్ ద వర్క్స్ ఇట్ మే బి. యూ షుడ్ కీప్ ఇట్ సైడ్, అంతే ఇంకా. అండ్ మనం ప్రాక్టీస్ పిన్నే ఓకేనా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ తర్వాత కొద్ది ప్రాజెక్ట్స్ అంటే స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ అనేటువంటి మనకు ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ నేను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను రియల్ టైమ్ లో ఒక అప్లికేషన్ అనేటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం ఏంది అనేటువంటిది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ మీద ఎట్లా వర్క్ చేయాలి అండ్ ప్రాజెక్ట్స్ మీద ఎటువంటి అప్లికేషన్ అడుగుతున్నాడు. జావాలో మనకు చాలా కోర్స్ అనే సిలబస్ అనేటువంటిది ఉంది. ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ను ఎక్కువ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం ఏ కాన్సెప్ట్ ను యూజ్ చేస్తున్నారు, ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం ఏ ప్రాజెక్ట్ ను యూజ్ చేస్తున్నారు. దోస్ కైండ్ ఆఫ్ అంటే అబ్జర్వేషన్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఫర్ దట్ పర్పస్ యూ షుడ్ ఓకేనా గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఆన్లైన్ రీసోర్సెస్. అండ్ ఎందుకండి అంటే ఇక్కడ మనము
వర్క్ చేస్తున్నది అంటే మనం క్లాస్ తీసుకుంటున్నది ఆల్మోస్ట్ ఐ షుడ్ స్పెండ్ విత్ యూ విత్ ఇన్ 2 అవర్స్. అండ్ అంటే ఎంటైర్ డేలో నేను 2 అవర్స్ మాత్రమే మీతో స్పెండ్ చేయగలుగుతా. అండ్ రిమైనింగ్ టైం మీరు ఫ్రీ టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఓకేనా, ఆన్లైన్లో ఏం జరుగుతుంది అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో జాయిన్ సమ్ కమ్యూనిటీస్. ఇక్కడ మనకు ఒక జావా కమ్యూనిటీ అనేటువంటిది ఉంది. ఆ జావా కమ్యూనిటీలోని జాయిన్ అయినవు అంటే ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అండ్ సంబడి ఓకేనా డూయింగ్ సమ్ వర్క్ ఇన్ కంపెనీస్, సో వాళ్ళందరూ మీకు ప్రాపర్ గా సజెస్ట్ చేస్తారు కాబట్టి ఓకేనా, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం అనేటువంటిది డోంట్ ఫర్గెట్ దట్ థింగ్. సో వీటన్నిటిని నీవు ప్రాపర్ గా చేసుకుంటూ పోతే యాజ్ ఏ బిగినర్ యూ షుడ్ ఓకేనా, యూ షుడ్ లెర్న్ జావా, యూ షుడ్ కంప్లీట్ జావా ఓకేనా కంఫర్టబుల్లీ అండ్ సఫిషియంట్ నాలెడ్జ్ అని చెప్తున్నాం. సో ఇదండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది హౌ టు స్టార్ట్ జావా యాజ్ ఎ బిగినర్ అనేటువంటిది. ఫస్ట్ స్టార్ట్ విత్ ఓకేనా ఇన్స్టలేషన్. బిఫోర్ ఇన్స్టలేషన్ యూ షుడ్ డౌన్లోడ్ ద జేడికే, దెన్ start the installation, and then follow some installation instructions, and next set up your environment configuration, and next okay na, choose one IDE. And here I'm suggesting to you Eclipse అనేటువంటిది సజెస్ట్ చేస్తున్నా, అండ్ విఎస్ కోడ్ అనేటువంటిది, విజువల్ స్టూడియోస్ అనేటువంటివి, అండ్ నెక్స్ట్ ఎడిట్ ప్లస్ అనేటువంటివి, ఇంకా ఇట్లా మనకు కొన్ని ఐడిఈస్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఎక్లిప్స్ అనేటువంటిది ఓకేనా వెరీ కంఫర్టబుల్ ఫర్ బిగినర్స్ అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఓకేనా డీటెయిల్స్ మీకు ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి అంటే pythonlife.in/java -programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ ఏది బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సు గురించి ఓకేనా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ గో త్రూ దిస్ వెబ్సైట్ అండ్ take the course and happy learning. Thank you.